మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సరితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. ఇప్పుడున్న క్వశ్చన్ వచ్చి, మామూలుగా ప్రీమెచ్యూర్ డెలివరీస్ని చూస్తూ ఉంటాము. మరి ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్కి రీజన్స్ ఏంటి? ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ప్రీమెచ్యూరిటీ అంటే మామూలుగా అయితే 9 months తర్వాత, అంటే మా భాషలో మేము మామూలుగా ప్రెగ్నెన్సీని 40 weeks కింద లెక్క పెడతాము. 40 weeks కింద లెక్క పెట్టినప్పుడు 37 weeks వరకు ప్రెగ్నెన్సీ మనం తీసుకెళ్ళగలిగితే దాన్ని ప్రీమెచ్యూరిటీ అనం. 37 weeks కన్నా ముందు 36 weeks, 35 weeks, 34 weeks, అది ఎనీథింగ్ 20 weeks నుంచి ఎప్పుడైనా సరే దాన్ని ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటాం జనరల్గా. ఓకే. సో ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్కి రీజన్స్ అంటే మల్టిపుల్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూట్రస్ సైజ్ అనడానికి కాదు, కానీ సర్విక్స్ అంటారు. యూట్రస్లో కింద భాగంని సర్విక్స్ అంటారు. ఆ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది మోస్ట్ కామన్ రీజన్ మనం చూసేది మామూలుగా. ఇలాంటి వాళ్ళకి 20 వారాల నుంచి బేబీ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఆ తర్వాత ఒక్కొక్కసారి యూట్రస్ సర్వైక్ కింద నుంచి దారి ఓపెన్ అయింది అంటారు కదా, అలా. సో సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోయి బేబీ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. అది మనం జనరల్గా ఫాలోఅప్స్లో చూసుకుంటాము. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. ఇంకొక టైప్ ఏంటంటే ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనం ఎన్ని న్యూట్రిషన్స్ ఇచ్చినా కూడా బేబీ దాన్ని తీసుకోకుండా దాని లోపల పెరగకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొన్నిసార్లు. అలా వచ్చినప్పుడు మనం కావాలనే బేబీని ఒక్కొక్కసారి 37 weeks వరకు కాకుండా ముందే లోపల ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కావాలని ఇండ్యూస్ చేసి మరి మనం ప్రీమెచ్యూర్గా డెలివరీ చేయాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్లో. వెరీ రేర్లీ అవి అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండిట్లో కూడా మనం ప్రీమెచ్యూరిటీ చూడొచ్చు. ఓకే. సో మరి ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ మదర్ అండ్ బేబీకి ఎంతవరకు రిస్క్ ఉంటుంది? 36 weeks దాటితే బేబీకి పెద్దగా రిస్క్ ఏమి ఉండవు. 36 weeks దాటిన తర్వాత మోస్ట్లీ 32 weeks దాటిన తర్వాత కూడా మనకి చాలా వరకు మేనేజ్ చేయొచ్చు. మోర్ ఎంతవరకు అయితే మనం వెనకకి అంటే టువర్డ్స్ 40 weeks ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే బేబీ విల్ బి మోర్ మెచ్యూర్. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా మనం చూసే ప్రాబ్లమ్స్ దీంట్లో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా లంగ్ డెవలప్మెంట్లో చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. బేబీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటుంది. దానికోసం మనం మళ్ళీ సర్ఫాక్టెంట్స్ పెట్టడము, దాన్ని లంగ్స్ని మళ్ళీ మంచిగా తీసుకురావడము, ఇవన్నీ ఒకటి మనకి ప్రాబ్లం అవుతుంది. ఫర్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అద్దాల్లో పెట్టడము ఇవన్నీ చెప్తారు కదా. సో అది పెట్టి మనం లంగ్ సపోర్టే ఎక్కువ ఇస్తాం దాంట్లో. మరీ ఎక్కువ ప్రీమెచ్యూర్ బేబీస్ లైక్ 24 weeks, 20 weeks ఇట్లాంటి బేబీస్ ఉంటే మాత్రం కంప్లీట్గా కేర్ దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ అన్ని ఆర్గన్స్ డెవలప్మెంట్ని చూసుకోవాల్సి వస్తుంది ఆ ఏజ్లో వచ్చిన. ఒకసారి 34-35 weeks వచ్చినాయి అంటే ఓన్లీ లంగ్ డెవలప్మెంట్ వరకు చూసుకుంటే సరిపోతుంది. సో మెయిన్గా మేము గైనకాలజిస్ట్గా మేము చేసేది ఏంటంటే విల్ ట్రై టు డ్రాగ్ ద పేషెంట్ అప్ టు 34 weeks. ఓకే. 34 weeks వరకు ఎంత వీలవుతే అంతవరకు తీసుకురావడానికి మాక్సిమంగా ట్రై చేస్తాం. మోస్ట్లీ ఈవెన్ ఐఓజిఆర్ కండిషన్స్, బేబీకి ఈ బ్లడ్ సప్లై డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మేము మాక్సిమం 34, 35, 36 weeks వరకు తీసుకురావడానికి మాక్సిమంగా ట్రై చేస్తూ ఉంటాం. మరి మదర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? మదర్కి డిఫరెంట్లీ ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో జనరల్లీ మదర్కి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే మనకి ఈ ఐయుజిఆర్ కేసెస్ ఎందుకు వస్తాయి అంటే మోస్ట్ కామన్ కాజెస్ పిఐహెచ్ అంటే హైపర్ టెన్షన్, బీపీ. ఓకే. సో హైపర్ టెన్షన్ దాంట్లో మనకి ఐయుజిఆర్, బేబీకి బ్లడ్ సప్లై డిఫరెన్సెస్ ఇవన్నీ కనపడతా ఉంటాయి. కొన్నిసార్లు కంజెనిటల్గా కూడా బేబీస్ మనకి ప్రాబ్లంగా ఉండేసి అవి తీసుకోకపోవడము ఫుడ్ని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇవన్నీ డిపెండ్స్ అనమాట. వీ హ్యావ్ టు అసెస్ ద కేస్ అండ్ సీ ద థింగ్స్. ఓకే. ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాబ్లం ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు మనం. ఓకే. కామన్గా చూసేదైతే బీపీ అండ్ ఇది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ మెయిన్. ఓకే. సో మరి ఒక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా జరిగింది అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉందండి. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్లో చాలా విషయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఈ మధ్యలో చూస్తున్నాము, మనం ఈ యూట్రైన్ షేప్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఒకసారి యూట్రైన్ అనామలీస్ అంటాము. యూట్రస్ షేప్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు.
లైక్ డైడల్ఫస్ అంటారు, యూట్రస్ రెండుగా డివైడ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి యూట్రస్ సైజెసే చిన్నగా ఉండొచ్చు. సో వీటి వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి రిపీట్ అవుతాయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా. ఓకే. సో దానికి ముందు నుంచే మనం తీసుకోవాలి. దీంట్లో చాలా మంది చెప్తా ఉంటారు కదా, సర్వైకల్ సర్క్లాజ్ అంటాం మా భాషలో, కుట్లేశారు అని చెప్పేసి, గర్భసంచికి కుట్లేశారు అని. అది అవసరమైన వాళ్ళకి చేస్తాము. జనరల్గా అది చేసే ముందు ఏంటంటే మేము పేషెంట్ని సర్వేలెన్స్లో పెట్టుకుంటాము. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి రమ్మని చెప్పేసేసి, సర్వీక్స్ లెంత్ పెరుగుతుందా, జనరల్గా మేము 20 వీక్స్లో చూసుకున్నప్పుడు సర్వీక్స్ లెంత్ తక్కువ కనిపిస్తే మళ్ళీ 2 వీక్స్ తర్వాత, లేదా డిపెండింగ్ ఆ లెంత్ని బట్టి, మాకు డౌట్ని బట్టి 2 వీక్స్ 1 వీక్కి పేషెంట్ మళ్ళీ రమ్మని చెప్పేసేసి లెంత్ చూసుకొని, ఒకవేళ ఇట్ ఈస్ ఇంకా తగ్గిపోతుంది, బేబీ పెరుగుతూ ఉంటే లెంత్ తగ్గిపోతుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి ప్రొజెస్టెరాన్ సప్లిమెంటేషన్స్, యూట్రస్ ఎక్స్పాండ్ అవ్వడానికి కావాల్సిన కొన్ని మందులు పెట్టడం, ఓకే. ప్లస్ దాంతోపాటు సర్క్లాజ్ వేయడము, వేసి దాన్ని వీలైనంత వరకు ప్రొలాంగ్. అంటే సర్క్లాజ్ చేసినంత మాత్రాన కంపల్సరీ మనం 39, 35, 36 వీక్స్ 37 వీక్స్కి వెళ్తుందని కాదు ప్రెగ్నెన్సీ, బట్ వీ కెన్ ప్రొలాంగ్, ఎంత కావాలంటే అంత కొంచెం వరకైనా సరే వీ కెన్ మేడ్ ఇట్ బెటర్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్స్ కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫిజికల్గా కూడా పేషెంట్ కూడా కొంచెం ట్రావెలింగ్ అవాయిడ్ చేయడము, బరువులు పర్సనల్ నేను అదే అడగాలనుకుంటున్నాను. మరి పేషెంట్ పర్సనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంట్లో కూడా ఏంటంటే పేషెంట్ కొంచెం ట్రావెలింగ్స్ అవాయిడ్ చేయడము, కంప్లీట్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, డైట్ కరెక్ట్గా తీసుకోవడము, ఇవన్నీ మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. దే హ్యావ్ టు డూ. వాళ్ళ రెగ్యులర్ డైరీ అంటే పనులు చేసుకోవచ్చా? రెగ్యులర్ పనులు అంటే కొన్ని ఎక్కువసేపు నిలబడి చేసే పనులు, ఏదైనా వెయిట్ చేయడము, ఏదైనా సరే మనకి అబ్డామినల్ మజిల్స్ మీద స్ట్రెస్ పడే పనులు ఏవైనా ఉంటే అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. సో మామూలుగా జనరల్ రొటీన్ అయితే చేసుకోవచ్చు. జనరల్ రొటీన్ అంటే వాళ్ళ పనుల వరకు వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇన్ ద సెన్స్, రెస్ట్ ఇన్ ద సెన్స్, కొంతమంది ఎక్కువగా అంటే కదలకుండగా, అంటే అది కూడా ఒక కదలకుండా కొన్ని కేసెస్ లో కొన్నిసార్లు మనం అడ్వైస్ చేయాల్సి వస్తుందండి పేషెంట్స్ కి. డాక్టర్ అడ్వైస్ లో ఉండడం వేరు, రెస్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటారు కొంతమంది. ఇవాళ ఇది కొంచెం అలవాటు అవుతుంది, వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్ లైక్ దట్. బట్ ఎంత నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే ఏం కాంప్లికేషన్స్ లేనప్పుడు పేషెంట్స్ ఎంత యాక్టివ్ గా ఉంటే అది మనకి అంత మంచిది బేబీకి. సో రొటీన్ వర్క్స్ కంపల్సరీ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవద్దు, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా నార్మల్ రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే. సో వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారో వాళ్ళకి మరి బ్రెయిన్ ఎంతవరకు డెవలప్ అవుతుంది, అండ్ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అది కూడా ఎన్ని వీక్స్ లో మనకి బేబీ డెలివరీ అయింది అన్న దాన్ని బట్టి ఉంటుందండి. బేబీ డెలివరీ 34, 33 వీక్స్ వచ్చింది అంటే జనరల్లీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ని మనం ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. మరీ ఇప్పుడు 28 వీక్స్ 24 వీక్స్ ఈ మరీ వెరీ ప్రీమెచ్యూర్ బేబీస్ లో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ దే కెన్ బి డిటెక్టెడ్ ఇవాళ రేపు అన్ని. మరి డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెలివరీ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ థింగ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. విచ్ బాగా మంది ఏంటంటే ఆపరేషన్ అయింది, ఆ కుట్లను ముట్టుకోకూడదు, లేదా డెలివరీ అయింది, జనరల్లీ ఎపిసాటమీ వూండ్స్ ఉంటాయి, ముట్టుకుంటే ఏమైపోతుందో, పేషెంట్ కదిలితే ఏమైపోతుందో, ఆ భయం మెట్లెక్కితే ఏమైపోతుందో, ఇట్లాంటి భయాలు చాలా ఉంటాయి జనరల్గా మేము పేషెంట్స్ని చూడడము. యాక్చువల్గా పుట్టిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సింది వీళ్ళకి హై ప్రోటీన్ డైట్, మంచి ప్రోటీన్ డైట్ ఇవ్వాలండి. మ్యాక్సిమం డెలివరీస్ కాగానే అందరికీ పాలు బ్రెడ్ తినిపించడము, కంప్లీట్ కార్బోహైడ్రేట్ డైట్ బాగా ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఎక్కువగా కారాలు పెట్టి తినిపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా కూరగాయలు, పండ్లు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం దే విల్ అవాయిడ్ చాలా సార్లుగా డెలివరీ తర్వాత. సో పళ్ళుని తినమని మనం ఎంకరేజ్ చేయాలి చాలా. తర్వాత కార్బ్స్తో పాటు ఈవెన్ ప్రోటీన్స్ కూడా తీసుకోమని మనం ఎంకరేజ్ చేయాలి. జనరల్గా ఏంటంటే ప్రోటీన్స్ అంటే మనం చూసే ప్రోటీన్స్ అంటే పప్పులు. సో పప్పులు తింటే చీమ వస్తుంది అన్నది బాగా నోషన్ బాగా ఎక్కువగా ఉంది మేము రొటీన్ ప్రాక్టీస్లో చూడడం అయితే. సో అట్లాంటిది ఉండదు అన్న విషయం వీళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పి, సో కార్బ్స్తో పాటు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం అనేది అలవాటు చేయడము, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడము, అన్ని కూరగాయలు తీసుకోవడము,
అన్ని పళ్ళు తినడము, సో హెల్దీ డైట్. పళ్ళు వచ్చేసరికి డెలివరీ తర్వాత ఏవైనా అవాయిడ్ చేసి తీసుకోవాల్సిన పళ్ళు ఉంటాయా? ఏమీ లేవండి, అన్ని అన్లెస్ రకాలుగా తీసుకోవచ్చు. ఎవరైనా దేనికైనా అలర్జిక్ ఉంటే తప్ప అదర్వైజ్ అన్ని కూరగాయలు, అన్ని పళ్ళు అన్ని పళ్ళు తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. అన్ని తీసుకోవచ్చు. ఓకే. సో డయట్ ఒకటి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ Okay. పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కుట్లు ఎక్కడైనా సరే, ఈవెన్ ఎపిసాటమీ ఉండనుకోండి, లేదా నార్మల్ డెలివరీ ఉండనుకోండి, సిజేరియన్ ఉండనుకోండి, దేనికైనా సరే శుభ్రంగా ఉంచుకోవడము, రోజు సోప్ అండ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవడము, దాని తర్వాత దానికి అప్లై చేసుకోవాల్సిన పౌడర్ అది అప్లై చేసుకోవడము, అది చాలా ఇంపార్టెంట్. అది Okay. ఒకటి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మదర్ ఫీడింగ్, థర్డ్ పాయింట్ వస్తే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎంత ఎర్లీగా డెలివరీ అయినాక ఎంత ఎర్లీగా మనం ఫీడింగ్ స్టార్ట్ చేస్తే బేబీ అంత బాగుంటుంది. సో ముర్రుపాలు అంటారు కదా, సో ఇనీషియల్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్, బేబీ యొక్క ఇమ్యూనిటీని బాగా పెంచుద్ది. కాబట్టి వీలైనంత తొందరగా, మేము జనరలీ నార్మల్ డెలివరీ అయితే ఆన్ ద టేబులే బేబీకి ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే. యా, ఆన్ ద టేబుల్, కంగారు కేర్ అంటారు. సో అలా చేసి విల్ స్టార్ట్ ద ఫీడింగ్ ద బేబీ. సో ఎంత తొందరగా మనకి ఫీడింగ్ స్టార్ట్ చేస్తే బేబీ అంత హెల్దీగా ఉంటుంది, Okay, ఆ మరి ఇమ్యూనిటీ surgery పవర్స్ cases? అనేది పెరుగుతుంది. మ్యాక్సిమం కొంచెం ఎనస్థీషియా ఎఫెక్ట్ తగ్గడానికి ఇట్ మే టేక్ 1 to 2 hours. 1 to 2 hours వన్స్ ద పేషెంట్ ఈస్ కంఫర్టబుల్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. Yeah. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.